Hi guys, welcome to WebTech Nandra. Today video is about data analytics with Python. So in NPTEL week 3 answers గురించి మాట్లాడుకుందాం. So first question, the specific of value random variable is called estimator. So దీని ఆన్సర్ వచ్చేసి false. ఎందుకు false అనేది నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్కి ఎందుకు false అనేది. సెకండ్ క్వశ్చన్, if the true customers who are below 20 years, P is equal to 0.35. What is the probability that simple size of 10 years of sample proportion between 0.3 to 0.4? దీని ఆన్సర్ వచ్చేసి B. ఎందుకు B అనేది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసి మనకి 0.827 వస్తుంది. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, satisfied random sampling is a method of selecting sample which is, so the answer వచ్చేసి C. Fourth question, the interval estimate provides more information about population characteristics than point estimate. So fourth question answer వచ్చేసి true. Coming to the fifth question, a question paper as a contains 90 multiple choice questions, there are 4 alternative answers. So దీనికి ఆన్సర్ వచ్చేసి B. ఎందుకు అనేది మీకు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఎందుకు 0.7894 ఎందుకు అనేది కరెక్ట్ అని ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. సిక్స్త్ క్వశ్చన్, ఆన్ an average 5% items supplied manufactured X defectives. దీని ఆన్సర్ వచ్చేసి B. ఎందుకు B అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకు B వచ్చింది మనకి ఆన్సర్ అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. So coming to the seventh question, a car distributor in city XY experience of on an average 2.5 car sales per day. So the answer is A. Eighth question, in question 7, find the probability that a randomly selected day then will be no cars. Then answer is C. Ninth question, in question 7, what is the probability of random selected day then will be almost 2 cars. So the answer వచ్చేసి B, 0.554. 10th question, in question 7, probability of random selected will be exactly 1 car. So the answer వచ్చేసి D. సో ఈచ్ క్వశ్చన్ ఇక్కడ మీకు క్లియర్గా సెవెంత్ క్వశ్చన్కి ఎయిత్ క్వశ్చన్ కూడా ఎందుకు వచ్చింది, నైన్త్ క్వశ్చన్కి ఎందుకు 0.55 వచ్చింది ఎందుకని క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఫార్ములైజ్ క్యాలిక్యులేషన్ చెప్పాను. 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 0.025 ఆన్సర్. ఎందుకు ఫార్ములా చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో ఫైనల్గా సమ్మరైజ్ ఫాల్స్ అన్నిటికీ నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కంప్లీట్ అయ్యాక మీరు ఏం చేస్తారని జస్ట్ సబ్మిట్ నొక్కండి, ఆటోమేటిక్ ఆన్సర్స్ అన్ని సబ్మిట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఫర్దర్కి వీడియో చేయాలన్న హ్యాపీనెస్ అని వస్తుంది. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వీక్ 4 గురించి మాట్లాడుకుందాం, డేటా అనాలిటిక్స్ విత్ పైథాన్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.